హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నా పేరు రమేష్. నేను 248 బ్యాచ్. మా టీం వచ్చేసి సూపర్ కింగ్స్ 2. మా మెంటర్ మధు సార్, మా కో మెంటర్ రాజా సార్, మరియు మా ఇన్ఛార్జ్ వచ్చేసి అనురాధ మేడం, మా కో ఇన్ఛార్జ్ షార్వాణి మేడం, మా స్ఫూర్తి ఫౌండర్ వచ్చేసి మా శ్యామ్ రాథోడ్ సార్ గారు, మరియు మా రీజనల్ ప్రెసిడెంట్ మన రవికుమార్ సార్ గారు, మరియు ఎంతోమందిని తీర్చిదిద్దుతూ అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్న గంపా నాగేశ్వరరావు సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా నిన్నటి సెషన్లో స్టే హ్యాపీ స్టే బ్లెస్డ్ అనే టాపిక్ను తీసుకొచ్చి ఎంతోమందిని నవ్విపిస్తూ మరి ఇంటరాక్ట్ అయిన మేడం శృతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ మీతోని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాస్తవానికి మనము హ్యాపీగా నవ్వుతూ ఉండాలంటే మనం నవ్వినప్పుడు ఏంటంటే మన ఫేస్లో గ్లో అనేది వస్తుంది. ఆ యొక్క చిరునవ్వు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనే విషయాన్ని మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు థాట్స్ అనేటివి క్రియేటివిటీగా ఉన్నప్పుడు మనకు లక్ష్యాన్ని మనం ఛేదించినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. అదేవిధంగా ఒక రన్నర్ మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు మంచి హ్యాపీగా సూపర్ ఎక్సలెంట్ అనే మంచి నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఏంటంటే మంచి రిలాక్సేషన్గా మంచి ప్లేస్లో కూర్చున్నప్పుడు కూడా మన యొక్క వాతావరణాన్ని చూస్తూ కూడా ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. మనం ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కానీ సహాయం చేసినప్పుడు కూడా వాళ్ళు కొంచెం హ్యాపీగా అవుపిస్తారు. అదేవిధంగా ఏంటంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరికైనా మనకున్నంతలో మనం సాయం చేసినప్పుడు కూడా మరి వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు మంచి జీవనం కొనసాగిస్తుంటే కూడా మనకు హ్యాపీనెస్ వస్తుంది. సో కాబట్టి మనము మంచి అదిగా ఉండాలా. తర్వాత అదేవిధంగా మంచి మంచి హ్యాబిట్స్ మనం స్మైల్ అనేది అలవాటు చేసుకోవాలి. తర్వాత హెల్ప్ అదర్స్, తర్వాత ఫర్ గివ్, తర్వాత హెల్తీ లైఫ్ అనేది కూడా మనము హెల్తీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాము. తర్వాత ఇవన్నీ జరుగుతుంటాయి. అవాయిడ్ అంటే కొన్నిటిని మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలి, ఓవర్ థింకింగ్ అనేది మనకు ఉండద్దండి. తర్వాత కంపారిజన్ చేసుకోవద్దు. తర్వాత నెగిటివ్ పీపుల్స్ అనేది ఉండకూడదు. సోషల్ మీడియా వర్డ్స్ అంటే ఇలాంటివి మనము పెట్టుకున్నప్పుడు ఏంటంటే వీటిని చాలా ఇబ్బంది కావాల్సింది. కాబట్టి మనము మంచి లక్ష్యాలను పెట్టుకొని ముందుకెళ్తే హ్యాపీగా ఉంటుంది. మనం కూడా ఎప్పటికి కూడా మనం సెల్ఫ్గా మనం మోటివేషన్ చేసుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అనే విషయాన్ని మేడం గారు శృతి రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.